ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తుంటే ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్ మీద చేస్తున్న సెకండ్ పార్ట్. ఒకవేళ మీకు స్టూడెంట్ ప్రొటెస్ట్ ఎలా స్టార్ట్ అయింది, 20th జూలై రోజు అంత దారుణం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ పార్ట్ చూడండి. అది చూసి వచ్చిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తే ఈ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇండియాలో రీసెంట్ టైమ్స్లో జనాలందరూ చాలా ఇష్యూస్ మీద ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోవడం వల్ల పేరెంట్స్ అప్పు చేసి మరి వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఎంత స్ట్రెస్ ఉన్నా చదివి గ్రాడ్యుయేట్ అయితే జాబ్స్ ఉండవు. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాద్దామంటే నోటిఫికేషన్ రాదు. ఒకవేళ వచ్చినా ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోతుంది. ఇలాంటి టైంలో మోదీ గారు వచ్చి సబ్ చంగాసి అంటారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏమో ఇప్పట్లో మీకు జాబ్స్ రావు అని ముఖం మీదే చెప్పేస్తారు. మనం మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. ఇలాంటి టైంలో ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ జరిగిందో, ఎస్పెషల్లీ 20 మంది స్టూడెంట్స్ చనిపోయారో, అప్పుడు ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కాక్రోచెస్ అందరూ. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రొటెస్ట్ ని ఓన్లీ కాక్రోచ్ అంతా పార్టీయే చేయలేదు. ఇండియాలో ఏవైతే స్టూడెంట్ వింగ్స్ ఉన్నాయో అవన్నీ కలిపి, లైక్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ అండ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. కాక్రోచ్ అంతా పార్టీకి అసలు రోడ్ మ్యాపే లేదు, ఏ టైంలో ఏం చేద్దాం, ఎలా మేనేజ్ చేద్దామని. బట్ ఏవైతే స్టూడెంట్ వింగ్స్ ఉన్నాయో వాళ్ళకి ఇలాంటి ప్రొటెస్ట్లు ఎలా నిర్వహించాలో క్లియర్ గా తెలుసు. ఈ అసోసియేషన్స్ కి యూనివర్సిటీస్ తో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. లైక్ ఢిల్లీ యూనివర్సిటీ, జామియా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఆ ప్రొటెస్ట్ కి ఎవరైతే వచ్చారో వాళ్ళని కంట్రోల్ చేశారు. ఇదంతా ఇలా ఉంటే ఏదైతే ప్లేస్ ఉందో ఆ జంతర్ మంతర్ లో 24/7 పోలీసులు కెమెరాస్ పెట్టి మానిటర్ చేస్తూనే ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియాలో కొన్ని ప్లేసెస్ లో అసలు ప్రొటెస్టే చేయకూడదు, కానీ ఇలాంటి ప్లేసెస్ లో, జంతర్ మంతర్ లాంటి ప్లేసెస్ లో ఎలాంటి విషయం పైన కూడా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు. ఇలా అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తున్న సోనం వాంగ్చుక్ అండ్ స్టూడెంట్స్ ని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సీక్రెట్ గా ఢిల్లీ పోలీస్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. నిరసన స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయిపోతుంది. ఎన్ని రోజులు అయిపోయినా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇదే పర్ఫెక్ట్ టైం అనుకున్న ఆపోజిషన్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఈ ప్రొటెస్ట్ లో ఇన్వాల్వ్ అవడం మొదలుపెట్టారు. ఆ లీడర్స్ లో అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాకరే, అసదుద్దీన్ ఓవైసీ అండ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆ పొలిటికల్ లీడర్స్ మాత్రమే కాదు, వాళ్ళని సపోర్ట్ చేసే జనాలు అండ్ స్టూడెంట్ వింగ్స్ కూడా ఈ ప్రొటెస్ట్ లో ఇంక్లూడ్ అయిపోయారు. ఇనిషియల్ ఇదంతా స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళ వాయిస్ ని కూడా రైస్ చేశారు. బట్ ఎప్పుడైతే పొలిటికల్ లీడర్స్ దీంట్లోకి ఎంటర్ అయిపోయారో మెయిన్ మోటివ్ ఏదైతే ఉందో అది సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుందేమో అనిపించింది. తమ ఓన్ నెరేటివ్కి సపోర్ట్ చేసినట్టు స్పీచెస్ ఇవ్వడంతో ఈ ప్రొటెస్ట్ డివైడ్ అయిపోతుందేమో అన్నట్టు కనిపించింది. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే కొంతమంది గెస్ట్లు ఇచ్చిన స్పీచెస్ అలానే ఉన్నాయి. శ్రీనగర్ ఎంపీ అనేటువంటి సయ్యద్ రహుల్లా మెహదీ స్టూడెంట్ ప్రొటెస్ట్ లో ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. ఆజాద్ కశ్మీర్ అనే స్లోగన్స్ అండ్ గ్రాఫిటీ వర్క్స్ కూడా కనిపించాయి. కొంతమంది ఏమో ఆజాదీ అంటే, ఇంకొంతమంది జై భీమ్ స్లోగన్స్ ఇచ్చారు. ఇక్కడ నేను ఆజాదీ అండ్ జై భీమ్ స్లోగన్స్ ని తప్పుపడట్లేదు, కానీ వాటిని ఎక్కడైతే వాడాలో అక్కడ వాడితే చాలు అంటున్నా అంతే. జైల్లో ఉన్న ఉమర్ ఖాలిద్ వాళ్ళ నాన్నగారు వచ్చి కూడా మాట్లాడారు. हम समझते हैं कि ये संघर्ष जो है वो सिर्फ प्रधान जी की इस्तीफा तक इसको सीमित नहीं होना चाहिए. ఇవన్నీ స్టూడెంట్ ప్రొటెస్ట్ కి సంబంధమే లేదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది అనుకుంటున్న టైంలో అభిజిత్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇలాంటి స్లోగన్స్ ఇచ్చే వాళ్ళు బయటికి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రొటెస్ట్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో జనాలు ప్రొటెస్ట్కి రావడం వల్ల వాళ్ళకి వాష్రూమ్స్ లేవు, పడుకోవడానికి ప్లేస్ లేదు, ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ కూడా లేదు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇండియాలో వేరు ప్లేసెస్ నుంచి జనాలు ఫుడ్ ఆర్డర్ చేశారు. ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంటే గవర్నమెంట్కి తెలియకుండా ఉండదు కదా, అయినా కూడా రెస్పాండ్ అవ్వలేదు. హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా అందరూ కలిసి ప్రొటెస్ట్ చేశారు. ఇదంతా ఒక సైడ్. ఇంకొక సైడ్ గవర్నమెంట్ సీక్రెట్ గా ప్లాన్ వేసింది. అదేంటంటే ప్రొటెస్ట్ జరిగే టైంలో ఢిల్లీకి కమిషనర్ గా సతీష్ గోల్చా అనే అతను ఉన్నారు. అయితే నేను ముందు చెప్పినట్టు ఆ ప్రొటెస్ట్కి వచ్చిన ప్రతి ఒక్కరిని ఢిల్లీ పోలీస్ అబ్జర్వ్ చేస్తుందని చెప్పాను కదా, ఆ టీం అంతా సతీష్ గోల్చా కిందే ఉన్నారు. కానీ గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం సోనం వాంగ్చుక్ ని ఆ ప్లేస్ నుంచి తొలగించేస్తే స్టూడెంట్స్ అందరూ ఎక్కడికక్కడ విడిపోయి వెళ్ళిపోతారు అనుకుంది. దానికోసం సతీష్ గోల్చాని తొలగించేసి 17th జూలై రోజు అనురాగ్ కపూర్ ని ఢిల్లీకి కమిషనర్ గా అపాయింట్ చేశారు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సతీష్ గోల్చా ఏప్రిల్ 2027 రిటైర్ అవబోతున్నారు. ఇలాంటి టైంలో ఏ పోలీస్ ఆఫీసర్ ని కూడా ట్రాన్స్ఫర్ చేయరు.
అలాంటిది ఈ కేసులో జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అయినటువంటి సంజయ్ సింగ్ ఒక ఎలిగేషన్ కూడా వేశారు. అదేంటంటే 20th జూలై రోజు ఏదైతే సంసద్ చలో మార్చ్ జరగబోతుందో దానికంటే ముందు ఢిల్లీ పోలీసులు సోనం వాంగ్చుక్ ని అక్కడి నుంచి తొలగించవచ్చు అని. అదే జరిగింది. 18th జూలై మార్నింగ్ 6 o'clock కి అభిజిత్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. అయితే అప్పటికే డాక్టర్ డ్రెస్సెస్ లో పోలీసులు అక్కడికి వచ్చేసారు. ఎప్పుడైతే అభిజిత్ బయటికి వెళ్ళారో లేదో ఒక వైట్ క్లాత్ కప్పేసి సోనం వాంగ్చుక్ ని ఎత్తుకొని తీసుకెళ్లిపోయారు. మల్టిపుల్ టైమ్స్ గవర్నమెంట్ కి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఏం రెస్పాన్స్ రాలేదు. 18th జూలై రోజు సోనం వాంగ్చుక్ ని పోలీసులు ఎప్పుడైతే తీసుకెళ్లిపోయారో ఆ తర్వాత అభిజిత్ అండ్ టీమ్ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ 20th రోజు జరగబోయే సంసద్ చలో మార్చ్ కి రమ్మని రిక్వెస్ట్ చేశారు. అండ్ అదే రోజు అభిజిత్ హంగర్ స్ట్రైక్ కూడా కూర్చుండిపోయారు. సోనం వాంగ్చుక్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఆయన వేరే వాళ్ళతో మాట్లాడనివ్వకుండా చేశారు. అట్లీస్ట్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయనివ్వలేదు. You all are harassing me. Yes, you. If I die of stress, it will be your responsibility. What ऑर्डर does it नंबर want? देके आप लोगों को बदतमीजी कर रहे हो ऑर्डर लेके आप 2 రోజుల తర్వాత అంటే 20th జూలై రోజు ఎలాగోలా చేసి ఒక టిష్యూ మీద ఆయన హెల్త్ గురించి అప్డేట్ పంపించారు. అండ్ దాంతోపాటు అభిజిత్ నువ్వు ఆ ప్రొటెస్ట్ని లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్, హంగర్ స్ట్రైక్ని బ్రేక్ చేసే అని చెప్తే ఆయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అభిజిత్ ఆ హంగర్ స్ట్రైక్ని బ్రేక్ చేశాడు. అండ్ అక్కడున్న జనాలకి లీడర్గా కూడా నిల్చున్నాడు. 20th జూలై రోజు పోలీసులకి స్టూడెంట్స్కి మధ్యలో క్లాష్ జరిగింది. నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో మాట్లాడేశాను కాబట్టి ఇప్పుడు అంతగా డిస్కస్ చేయట్లేదు. ఆ సంసద్ చలో మార్చ్లో 2873 మంది క్రిమినల్స్ ఎంటర్ అయిపోయి పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేసేసారు. అండ్ ఈవెన్ పోలీసులను కూడా కొట్టారు. जंतर मंतर में जो घूम रहे हैं, ये जो कॉकरोच की आड़ में जो जिहादी जजमुल्ला, ये सारे मुल्ले हैं. ఆ రోజు పోలీసులు చేసింది తప్పు, స్టూడెంట్స్ ని కొట్టకుండా ఉండాల్సింది అని కొంతమంది పోలీసులు రెసిగ్నేషన్ కూడా ఇచ్చేశారు. अगर हक की लड़ाई लड़ना बागी होना है तो हाँ है हम बागी। और आज से उत्तराखंड पुलिस की नौकरी से शेर सिंह रिजाइन करता है। लगाओ స్టూడెంట్స్ కి న్యాయం జరగాలి, పోలీసులు స్టూడెంట్స్ ని చాలా దారుణంగా కొట్టారు, కావాలంటే వీడియోస్ ఉన్నాయి చూడండి అని హియరింగ్ లో జడ్జికి చెప్తే ఆ జడ్జ్ ఆ వీడియో చూసే అంత టైం మా దగ్గర లేదని చెప్పారు. Lordship, already I have the collection of the videos. If Lordship permit, We are not interested in videos. We don't have time to watch. ఫారెన్ మీడియా కూడా ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఫోకస్ పెట్టింది. ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు అనుకుంటున్న టైంలో 23rd జూలై రాత్రి 11:30 ఆ టైంలో మోదీ గారు ఒక వీడియో అప్లోడ్ చేసి ఎవరైనా పేపర్ లీక్ చేస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇప్పిస్తాం అని చెప్పారు. फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. బట్ థింగ్ ఏంటంటే మోదీ గారు ఈ విషయాన్ని కొత్తగా ఏం చెప్పట్లేదు, లాస్ట్ 3 years నుంచి చెప్పుకుంటూనే వచ్చారు. అయినా పేపర్ లీక్స్ ఆగలేదు. इस पेपर लीक माफिया पर सख्त से सख्त कार्रवाई की जाए, सख्त से सख्त कार्रवाई करेगी, माफिया पर कड़ी कार्रवाई करके रहेगी. पेपर लीक जैसी समस्या हमने बहुत ही कठोर कानून बनाया, कड़ा कानून बनाया है. पेपर लीक माफिया गलत काम करने से पहले 100 बार सोचेगा. लीक के मामले में पूरे देश में लगातार गिरफ्तारियां की जा रही है. 24th జూలై రోజు సోనం వాంగ్చుక్ హెల్త్ గురించి ట్వీట్ కూడా వేశారు. ఫైనల్లీ స్టూడెంట్ చేసే డిమాండ్స్ ని గవర్నమెంట్ వింటా అని చెప్పింది. అదే రోజు యూనియన్ మినిస్టర్స్ అయినటువంటి జేపీ నడ్డా అండ్ జితేందర్ సింగ్ చేతుల మీదుగా సోనం వాంగ్చుక్ తన హంగర్ స్ట్రైక్ ని బ్రేక్ చేశారు. బట్ స్టూడెంట్స్ అందరూ మా డిమాండ్స్ పూర్తయ్యేంత వరకు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు అని అక్కడే కూర్చుండిపోయారు. మా ఎన్డీఏ గవర్నమెంట్ లో రెసిగ్నేషన్స్ ఉండవని ప్రౌడ్ గా చెప్పుకునే బీజేపీ పార్టీ నుంచి వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ 25th జూలై రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా రిజైన్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. సీజేపీ పోరాటం ఫలించింది. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. జెన్జీ నెలకు పైగా రోజులు కఠోర దీక్ష చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా స్ట్రాంగ్ గా నిల్చొని వాళ్ళు అనుకున్నది సాధించారు. ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అయినటువంటి అభిజిత్ దీప్కేకి కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా అంత పెద్ద ప్రొటెస్ట్లో క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఎంటర్ అయిపోతారని ఊహించవచ్చు. అయినా కూడా ఎటువంటి ప్రివెంటివ్ మెజర్ తీసుకోలేదు. అట్లీస్ట్ అక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి పార్లమెంట్కి వెళ్ళి ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్ళని ముందుండి లీడ్ చేసే వాళ్ళే లేరు. నిజానికి పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసే పర్మిషన్ కూడా లేదు. అయినా కూడా ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేశారు. ఆ మార్చ్ జరిగే టైంలో పోలీసులు అభిజిత్ని వ్యాన్లో ఎక్కించేశారు. ఇట్స్ ఓకే, కానీ స్టూడెంట్స్ సంగతి ఏంటి? ఆ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. ముందుండి స్టూడెంట్స్ కదా దెబ్బలు తినింది.
ఇంకొక సీజీపీ లీడర్ అయినటువంటి విజేత దహియా ప్రొటెస్ట్ జరిగే టైంలో బర్గర్ తింటూ కనిపించాడు. ఎందుకు ఇలా చేసామని అడిగితే నా నుంచి ఎందుకు అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ అడగండి అని చెప్పాడు. एनीवेज मतलब तुम मुझे इतना अकाउंटेबल होल्ड करते हो, मतलब ये कोई नौकरी है क्या ये प्रोटेस्ट रूम? तुमने मुझे इलेक्ट किया है इस पोजीशन के लिए. ఆ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసిందే మీరు, మీ నుంచి కాకపోతే అకౌంటబిలిటీ ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు? దీని రిజల్ట్ గా సీజేపీ పార్టీ అతన్ని లీడర్షిప్ నుంచి తీసేసింది. స్టేజ్ మీద స్టూడెంట్ ప్రొటెస్ట్ కి సంబంధం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటే వాళ్ళని కనీసం ఆపలేదు కూడా. 20th జూలై రోజు జరిగిన దానికి పోలీసులు ఎంతైతే రెస్పాన్సిబుల్, సీజేపీ పార్టీ కూడా అంతే రెస్పాన్సిబుల్. అయినో దీని తర్వాత సీజేపీ పార్టీ అపాలజీ కూడా చెప్పింది. బట్ అపాలజీ సరిపోతుందా? కాంగ్రెస్ అంత వర్స్ట్ పొలిటికల్ గేమ్ ఆడింది అంటే ఆ ప్రొటెస్ట్ అంత వైలెంట్ అవ్వక ముందు రాహుల్ గాంధీతో ఈ ప్రొటెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే ఆయన నో కామెంట్స్ అని చెప్పారు. అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత దేశమంతా ఈ ప్రొటెస్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. జనాలు కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారని చెప్పి ఆయనకు తెలిసిందేమో తెలియదు కానీ ఇలా చెప్పిన కొన్ని గంటల తర్వాతే కాంగ్రెస్ మినిస్టర్స్ తో కలిసి ధర్నా చేపట్టారు. అందులో ఏమంటున్నారో తెలుసా? మోదీ రిజైన్ అంట. స్టూడెంట్స్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ మోటివ్స్ అంటే డిస్కస్ చేయకుండా ఆయన ఓన్ ఎజెండాని చూపించడానికి ట్రై చేశారు. ఎంత మంచి పొటెన్షియల్ ని ఆయన వేస్ట్ చేసేసుకున్నారంటే జస్ట్ ఇమాజిన్. ఆ ప్రొటెస్ట్ లోకి ఆయనే వెళ్ళి సోనం వాంగ్చుక్ ని ఏదోలా కన్విన్స్ చేసి ఆ హంగర్ స్ట్రైక్ ని బ్రేక్ చేంజ్ చేస్తుంటే ఇండియా మొత్తానికి రాహుల్ గాంధీ ఒక హీరో అయిపోయేవారు. ఆయనకి సజెషన్స్ ఎవరిస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు నాకు. స్టూడెంట్స్ చేసిన ఈ ప్రొటెస్ట్ ని కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ అండ్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఆ స్టూడెంట్స్ ని దేశద్రోహులు, యాంటీ నేషనల్స్ అని చాలా మాట్లాడినారు. వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. యూజువల్లీ నాకు పర్సన్ టు పర్సన్ పాయింట్అవుట్ చేసి మాట్లాడడం ఇష్టం ఉండదు, కానీ స్టూడెంట్స్ని అండ్ సెల్ఫ్లెస్గా అక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని ఏది పడితే అది మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేను కదా. మిత్రమా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఆగస్టు 6, 2020 లదాఖ్ లో 6th షెడ్యూల్ అమలు చేయాలని ట్రైబల్ అఫేర్స్ మినిస్టర్ అర్జున్ ముండాకి లెటర్ రాశాడు. అప్పుడు చాలా మంది చెప్పారు 6th షెడ్యూల్ అనేది అండర్ ఆర్టికల్ 244 నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది, కానీ లదాఖ్ అనేది వెరీ సెన్సిటివ్ ఏరియా. ఎందుకంటే ఒక పక్క పిఓకే పాకిస్తాన్ బార్డర్ షేర్ చేసుకుంటది, ఇంకో పక్క ఎల్ఓసి అండ్ చైనా బార్డర్ షేర్ చేసుకుంటది. మోస్ట్ సెన్సిటివ్ ఏరియా అండ్ స్ట్రాటజిక్ లొకేషన్. ఇక్కడ 6th షెడ్యూల్ అనేది అమలు చేస్తే అది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని చాలా క్లియర్ గా చాలా మంది చెప్పినా వినకుండా జాన్ 26, 2023 నుంచి 21 days హంగర్ స్ట్రైక్ చేశాడు. మిత్రమా, ఆయన హంగర్ స్ట్రైక్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న యూత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో మిత్రమా నీకోటి చెప్తాను నేను. 2020లో జరిగిన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో బీజేపీనే లడాక్ కి 6th షెడ్యూల్ అండ్ స్టేట్హుడ్ ఇస్తానని ప్రామిస్ చేసింది. ఆ తర్వాత బీజేపీ నెగ్గేసిన తర్వాత కూడా ఆ ప్రామిసెస్ ని నెరవేర్చకపోతే 1 year వెయిట్ చేసి సోనం వాంగ్చుక్ ఆ ప్రొటెస్ట్ ని చేశారు. మిత్రమా, మైక్ ఉంది కదా అని నిజాన్ని అబద్ధంతో కలిపి ఏది పడితే అది మాట్లాడకు మిత్రమా. ఒకళ్ళ ఎమోషన్స్ ని వాడుకొని జనాల్ని ఎలా రెచ్చగొట్టాలనే బుక్ వీళ్ళని చూసి కంప్లీట్ గా రాసేయచ్చు. జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్లు అన్నారు. ఈ ఫౌండర్ అయితే రాజ్యాంగం చేతిలో పట్టుకుని మరి ఫ్లైట్ దిగాడు. మరి దాన్ని చదివాడో లేదో కూడా తెలియదు. రాజ్యాంగం పట్టుకుని దిగితే అభిజిత్ చేతుల్లో అంబేద్కర్ గారి ఆటోబయోగ్రఫీ ఎందుకుంది? అసలు వెరిఫై చేస్తే కదా. ఈ నీట్ పేపర్ వల్ల కొంచెం చనిపోయారని రిపోర్ట్స్ వచ్చాయి. కనీసం ఒక్కరినైనా ఆ ప్రొటెస్ట్కి ఇన్వైట్ చేశారా? ఆ ఫ్యామిలీస్ కదా ముందు ఉండాలి ఈ ప్రొటెస్ట్లు నడపాలంటే. అసలు పేరెంట్స్ ని పిలిచారా లేదా అంట. ఓకే, పిలవలేదని అనుకుందాం. మరి వీళ్ళెవరు? ఆ ప్రొటెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ విజయాన్ని ఈ పిల్లలకి చెందాలి అని పేరు చదివాడు. హంగర్ స్ట్రైక్ అంటాడు. 2 రోజుల్లోనే విత్డ్రా అయిపోయింది. మనోడు అంటే సోనం వాంగ్చుక్ గారు హంగర్ స్ట్రైక్ అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యాక మనోడు హంగర్ స్ట్రైక్ అన్నాడు. అది లేదు. అసలు హంగర్ స్ట్రైక్ ఎందుకు చేద్దాం అనుకున్నాడు, ఎందుకు బ్రేక్ చేశాడు అది చెప్పాలి కదా. నవ్వితే అయిపోతుందా? ఒక పర్సన్ ని క్రిటిసైజ్ చేయాలి అంటే ట్రోల్ చేసి కాదు, ఫ్యాక్చువల్ గా క్రిటిసైజ్ చేస్తే జనాలకు అర్థమవుతుంది. 3 Idiots మూవీ ఇన్స్పైర్డ్ సైంటిస్ట్ హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. ఎటుపోతుంది అసలు దేశం? ఎంత సాఫ్ట్ గా పుష్ చేస్తున్నారు కదా. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అసలు నీట్ ప్రొటెస్ట్ అయినా ఏం జరుగుతుంది అక్కడ? అల్లా పేరు మాత్రమే నిలిచిపోద్ది. జై శ్రీరామ్ అనను, హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నామ్ రహేగా అల్లా అనేది ఒక పాకిస్తాన్ రైటర్ అయినటువంటి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ఒక పోయం. ఇక్కడ అల్లా అనగానే ఇదేదో ముస్లిమ్స్ కి సంబంధించింది అని కాదు. దాని మీనింగ్ ఏంటంటే జనాల పవర్ అనేది అల్టిమేట్, ఈ రూలర్స్ అందరూ మట్టిలో కలిసిపోతారు అని. అక్కడ ఆ పోయం చెప్పేది కూడా ఒక ముస్లిం ఆవిడ కాదు కదా, హిందూ ఆవిడే. ఈ పాటని 1979లో ఫైజ్ అనే ఒక ఉర్దూ కవి అప్పటి పాకిస్తానీ ప్రెసిడెంట్ జియా ఉల్ ఖాన్ కి వ్యతిరేకంగా, ఆయన చేస్తున్న నియంత పాలనకి వ్యతిరేకంగా హమ్ దేఖేంగే లాజిమ్ హై కి హమ్ భీ దేఖేంగే ఓ దిన్ కా జిస్కా వాదా హై జో లోహే అజల్ పే లిఖా హై. అంటే మేము తప్పకుండా చూస్తాం ఆ అన్యాయం అంతమయ్యే రోజు, ఆ న్యాయం గెలిచే రోజుని మేము తప్పకుండా చూస్తాం.
ఈ రోజు నియంతలు మేమే గొప్ప, మాదే అధికారం అని వెలబిగుతా ఉన్నారు. మీరు పతనమయ్యే రోజుని మేము తప్పకుండా చూస్తాం. బస్ నామ్ రహేగా అల్లాగా, అంటే మిగిలేది దేవుడు ఒక్కడే అని చెప్పి పాడారు ఆ పాట. పాకిస్తాన్ పోయంని ఇండియన్స్ వాడటమే తప్పైతే ఈ సాంగ్స్ ఎందుకు విన్నారు? వీటిని రాసింది కూడా పాకిస్తానీలే కదా. ఈ పోయంలో కూడా రిలీజన్ వెతికింది గొడవలు పెట్టాలనుకున్న వాళ్ళే. सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. హిందూ ధర్మాన్ని టార్గెట్ చేశారా? సీతాకే పతి అంటే హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసేసినట్టేనా? అంటే రాధాకృష్ణ, పార్వతి పతి, హరహర మహాదేవ్ ఇవన్నీ ఎప్పుడు వినలేదా మీరు? तो ये लोग प्लान किए थे बीजेपी के लॉयर्स कि जय श्री राम बोलेंगे. मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा. जय संविधान. మీరు జై శ్రీరామ్ చెప్పాలనుకుంటే చెప్పుకోండి, కానీ నేను జై శ్రీరామ్ చెప్పి మీలోకి రావాలనుకోవట్లేదు, జై సంవిధాన్ చెప్పి రావాలనుకుంటున్నా అని చెప్పడంలో రాముడిని కించపరిచినట్టు ఎలా అవుతుంది? ఎన్జిఓస్ ఫారిన్ ఫండింగ్ ఆగిపోవడం, లదాఖ్ కంట్రోల్ పోతే ఎవరికి లాభం, చైనా మీటింగ్, గిఫ్ట్స్, ఎస్ఎఫ్ఐ, మొత్తం దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళందరూ ఒక్క చోట. వీళ్ళందరూ సెక్యూరిటీ థ్రెట్ అండ్ యాంటీ నేషనల్స్ అయితే అక్కడున్న పోలీస్ ఫోర్సెస్ వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నాయి? పడుకుంటున్నాయా? వాళ్ళు నిజంగానే సెక్యూరిటీ థ్రెట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇచ్చారు? మీరెందుకు జనాలకి రివీల్ చేసేస్తున్నారు? సెక్యూరిటీ ఫోర్సెస్ కి చెప్పాలి కదా, మిమ్మల్ని బొక్కలో వేయాలి ఫస్ట్. అండ్ ఇంకా మోస్ట్ సాఫ్ట్ పార్ట్ విషయానికి వస్తే అసలు తన పేరు మీద ఒక్క పేటెంట్ కూడా లేదు. ఇంకేమన్నా ఆయనకు అసలు పేటెంటే లేదా? స్వతహాగా ఆయన ఇన్వెన్షన్స్ ని ఓపెన్ సోర్స్ కి ఇచ్చేసారు మిత్రమా. నువ్వేదో ఆయన దేశద్రోహి అన్నట్టు మాట్లాడుతున్నావు కదా మిత్రమా. నీకోటి చెప్తాను నేను, ఆయన ఇండియన్ ఆర్మీ కోసం సోలార్ హీటర్ ట్యాంక్ ని క్రియేట్ చేసి అది ఫ్రీగా ఎటువంటిది ఏమి ఆశించకుండా ఇండియన్ ఆర్మీకి డెడికేట్ చేసేసారు. అండ్ ఆయన దేశద్రోహి అనుకుందాం కొంతసేపు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన హెల్త్ మీద కన్సర్న్ చూపిస్తూ ట్వీట్ ఎందుకు వేస్తారు మిత్రమా? అంటే ఏంటి, తినకూడదు వాళ్ళు? పస్తులతో చచ్చిపోవాలా? గవర్నమెంట్ ఎందుకు ఇది జరగనిచ్చింది? సో ఈ ట్వీట్ వేసిన అతనే ప్రిడిక్ట్ చేయగలిగితే చుట్టుపక్కల దేశాల్లో అన్ని రెజిమ్ చేంజెస్ జరుగుతుంటే అజిత్ దోవల్ గారికి తెలియకుండా ఉంటుందా? యాక్చువల్లీ ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. దేవర్ వెయిటింగ్ ఫర్ దిస్. వాళ్ళు జరగనిచ్చారు దీన్ని. సేమ్ ఇలానే కశ్మీర్ లో స్టోన్ పెల్టింగ్ జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళు జరగనిచ్చి వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకున్నారు. ఎవరెవరు చేయిస్తున్నారు, ఎలా చేయిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అంతా కలెక్ట్ చేసుకొని మళ్ళీ రిపీట్ కానివ్వలేదు. సేమ్ ఇక్కడ అది మొత్తం కలెక్ట్ చేసుకున్నారు. పోలీసులు మొత్తం రేబాన్ గ్లాసెస్ అండ్ కెమెరాస్ పెట్టుకున్నారు. డ్రోన్స్ తిరుగుతూనే ఉంటాయి. 30 రోజులు ఈ ప్రొటెస్ట్ ని జరగనిచ్చింది ఆ క్రిమినల్స్ ని పట్టుకోవడానికి అంట. ఇంకానేమో నీట్ పేపర్ లీక్ జరిగిందే ఈ క్రిమినల్స్ ని పట్టుకోవడానికి అని చెప్పలేదు. పాకిస్తాన్ ఇండియా బార్డర్ యుద్ధం అంటే పాకిస్తాన్ అంటాడు. సీతారాముని మనం ఎంత పవిత్రంగా చూస్తాం. మన భగవంతుడు అట్లాంటి సీతమ్మని బజార్ లో ऐसे राम निकले सीता को बड़ी बाजार में बिकने के लिए ఆయన చెప్పింది మొత్తం వింటే దానికి అర్థం ఏంటో అర్థమవుతుంది. సోనం వాంగ్చుక్ బీజేపీకి అగేన్స్ట్ గా లడాక్ లో 6th షెడ్యూల్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో చెప్పిన మాట ఇది. బీజేపీ వాళ్ళు ఎలక్షన్స్ లో శ్రీరాముడి పేరు వాడుకున్నారు. రాముడు అని ఫీల్ అయిపోయి రామరాజ్యం తీసుకొస్తామని చెప్పే వాళ్ళే అయితే సీత లాంటి లడాక్ ని చేజెక్కించుకున్న తర్వాత మార్కెట్ లో అమ్మేయడానికి వదిలేరు అని ఆయన చెప్పారు. ఏ ఐసే రామ్ నిక్లే అన్నారు కానీ రామ్ ఐసేహే అనలేదు. సావర్కర్ ఏమంటాడు? నేను ముస్లిమ్స్ కి భయపడను, బ్రిటిషర్స్ కి కన్వర్టెడ్ హిందువులకు భయపడను నేను, కానీ హిందూయిజం లో పుట్టి హిందూకి అగేన్స్ట్ వెళ్తాడు చూసినా ఆడంటే నాకు భయం ఉంది అంటాడు. హిందుస్థానియోं को हराया है तो हमेशा हिंदुस्तान के लोगों ने साथ नहीं दिया देश का. సావర్కర్ ని ఐడియాలజీగా తీసుకోవడం ఫెంటాస్టిక్. సరే ఆయన మాటే కానిద్దాం. ఆయన ఏమన్నారు? హిందుస్థాన్ ఓడిపోవడానికి కారణం హిందుస్థాన్ ఐక్యతగా లేకపోవటమే అన్నారు. మరి నీట్ ఎగ్జామ్ లో ఎంతమంది హిందుస్థానీస్ చనిపోయారు? గవర్నమెంట్ లో ఉన్న హిందుస్థానీస్ ఎగ్జామ్ రాసే హిందుస్థానీస్ ని ఎందుకు చంపేస్తున్నారు? గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలి కదా. ఓ వాళ్ళు హిందుస్థానీస్ కాదా, జస్ట్ స్టూడెంట్సా? బీజేపీని సపోర్ట్ చేస్తేనే వాళ్ళు హిందుస్థానీస్. అపోజిషన్ పార్టీస్ అపోజెడ్ ది యాంటీ పేపర్ లీక్ బిల్. ఎందుకు అపోజ్ చేసింది అంటే ఆ బిల్లో ఎవరైతే పేపర్ లీక్ చేస్తారో వాళ్ళని శిక్షించాలని ఉంది. కానీ సిస్టమ్ ని, మినిస్టర్ సంగతి ఏంటి? అసలు ప్రొటెస్ట్ జరిగిందే అకౌంటబిలిటీ గురించి కదా, దాని గురించి చెప్పకపోతే అపోజ్ చేయకుండా ఇంకేం చేస్తారు? ఇప్పుడు జస్టిస్ వచ్చిందా? అందరు డాక్టర్స్ అయిపోతారా? చేంజ్ అయిపోయిందా ఎడ్యుకేషన్ సిస్టమ్? రిజర్వేషన్ కాకుండా మెరిట్ పైన మనకు దేశం నడవాలని చెప్పి ప్రొటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. రిజర్వేషన్ తీసేయాలని ప్రొటెస్ట్ చేయడంలో తప్పేం లేదండి, కానీ మీరు ముందు ఒక మాట అన్నారు కదా, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అని ఎగిరిండ్రు. కట్ చేస్తే రిజైన్ చేసిన తర్వాత అదే ఆర్ఎస్ఎస్ అదే బ్రాహ్మణ్ని తీసుకొచ్చి మళ్ళీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ చేసిండ్రు. వాళ్ళు దాన్ని సెలబ్రేట్ కూడా చేసుకోలేరు ఒక్క రోజు కూడా. అది దెబ్బ. ఒక బ్రాహ్మణ్ని తీసేసి ఇంకో బ్రాహ్మణ్ని పెడితే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మరి అదే కదా రిజర్వేషన్. ఒక చోట రిజర్వేషన్ తీసేమంటారు, ఇంకో చోట రిజర్వేషన్ పెడితే ఆనందపడతారు. అసలు మీ ఐడియాలజీ అంటే అర్థం కావట్లేదు నాకు. అండ్ ఇప్పుడు కర్ణాటక పంజాబ్ కోసం వెయిటింగ్. కర్ణాటక పంజాబ్ ఎందుకు? వై నాట్ బీహార్, యూపీ, మిగతా స్టేట్స్?
మీకు ఇక్కడ పేపర్ లీక్ విషయం ఇంపార్టెంటా లేకపోతే పేపర్ లీక్ అడ్డు పెట్టుకొని పాలిటిక్స్ చేయడం ఇంపార్టెంటా? సెంట్రల్ మినిస్టర్ బీజేపీ నుంచి కాబట్టి అపోజిషన్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎక్కడైతే లీడింగ్ లో ఉన్నాయో ఆ స్టేట్స్ ని టార్గెట్ చేస్తున్నారు. అసలు మీకు స్టూడెంట్స్ గురించి పట్టించుకునే ఆ థాటే లేదా? పాలిటిక్స్ చేయాలా? మోడీ గారు మీరు రిజైన్ చేశారు, మాకు కావాల్సిన 2 things ఫుల్ఫిల్ చేయకపోతే నువ్వు రిజైన్ చేసేసావు. రిజైన్ చేసే నువ్వు ఆయన పొజిషన్ ఏంటి, ఆయన ఏజ్ ఏంటి, రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకే, ఏమంటున్నారు? రిజర్వేషన్ తీసేయాలా? దీనికి అమిత్ షా గారు ఏమన్నారో తెలుసా? कान खोलकर सुन लो, भारतीय जनता पार्टी कभी रिजर्वेशन को हटाने वाली नहीं है. इतना नहीं, आप हटाना चाहोगे तो आपको भारतीय जनता पार्टी हटाने भी नहीं देगी. ये कमिटमेंट भारतीय जनता पार्टी का है. సో రిజర్వేషన్ తీసేసి మెల్లగా ఒక్కొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ మెరిట్ బేస్ మీద తీసుకురా. కూడదు అంటే నువ్వు ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటైజేషన్ చేసేసి, బికాస్ నువ్వు ప్రైవేటైజేషన్ చేస్తే వాళ్ళు మెరిట్ బేస్ మీద చూస్ చేస్తారు స్టూడెంట్స్. డూ దట్ థింగ్. మాట్లాడండి బ్రో, ప్రొటెస్ట్ చేయండి, మీరు ముందుండి నడిపించండి. నేను స్టూడెంట్ ప్రొటెస్ట్కి ఒక 3 రీల్స్ చేసినట్టున్నా, మీరు ముందుండి నడిపిస్తే 20 రీల్స్ పెడతా, నేను సపోర్ట్ చేస్తా. చేత కాదు అనుకుంటే మాత్రం ఈ టాపిక్ గురించి మాట్లాడకండి, జనాన్ని రెచ్చగొట్టకండి. నాకు స్టూడెంట్ ప్రొటెస్ట్ లో నచ్చని ఒకే ఒక పాయింట్ ఏంటంటే మోదీ గారిని ఏ విధంగా ఎంత ఎక్స్ట్రీమ్ కెళ్ళి క్రిటిసైజ్ చేశారో ఆ పద్ధతే నచ్చలేదు. ఇండియాలో ఏ మంచి జరిగినా దాని క్రెడిట్ మోదీ గారికి వెళ్ళిపోతుంది, అలానే ఏ తప్పు జరిగినా కూడా దాని క్రెడిట్ కూడా మోదీ గారికి వెళ్ళాలనుకోవటం అండ్ 30 రోజులు ప్రొటెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన రెస్పాండ్ అవ్వకపోవటం ఇట్స్ డిసప్పాయింటింగ్. అండ్ క్రిటిసైజ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మోదీ గారు ఒక ఇంటర్వ్యూలో క్రిటిసైజ్ చేయమని చెప్పారు. क्योंकि मेरा एक कन्विक्शन है कि क्रिटिसिज्म ये डेमोक्रेसी की आत्मा है. కానీ జెన్సీ వాళ్ళకున్న కోపాన్ని ఎంత దారుణంగా ఎక్స్ప్రెస్ చేశారంటే ఇండియాకి వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ లో ఎవ్వరూ కూడా ఇంత దారుణమైన తిట్లు తినుండరు. ఎవరినైనా క్రిటిసైజ్ చేయడానికి ఒక లెవెల్ ఉంటది, కానీ ఈ బిహేవియర్ అన్యాక్సెప్టబుల్. అసలు ప్రైమ్ మినిస్టర్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే రేపు రోజు మనం ఏదైనా మంచి పొజిషన్ కి వెళ్తే ఆ టైంలో మనకెలా రెస్పెక్ట్ వస్తుంది? అన్ని మాటలు అన్నా కూడా అంత పెద్ద మనిషి చిన్న పిల్లలను చూసి క్షమించేశారు. ఒక మాట చెప్పి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. మేనర్స్ ఇస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ దాన్ ఎడ్యుకేషన్.